హాయ్ ఫ్రెండ్స్. మీరందరూ 'బాహుబలి 2' సినిమా చూసే ఉంటారు. ఆ సినిమాలో ఒక సన్నివేశంలో ఈ బాహుబలి ఆయన ఒక లేడీని తీసుకొచ్చి నేను ఈమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ మదర్‌కయితే ఇంట్రొడ్యూస్ చేస్తాడు. కోర్ట్ సీన్. ఆ టైంలో ఆవిడకి చాలా కోపం వస్తుంది. రకరకాలుగా ప్రశ్నిస్తూ ఉంటుందన్నమాట. ఓ పక్కన బల్లాలదేవ వాళ్ళ ఫాదర్ బెజ్జలదేవ కూడా చాలా ఫ్యూరియస్‌గా రగిలిపోతుంటాడు లోపల నుంచి. కానీ బల్లాలదేవ అతన్ని కంట్రోల్ చేస్తుంటాడు. "నువ్వు ఆగు, నువ్వు ఆగు. నువ్వు మాట్లాడే టైం ఇది కాదు. వస్తుంది నేను చెప్తా" అన్నట్టుగా కంట్రోల్ చేస్తుంటాడు. ఇంకా డిస్కషన్ పీక్ టైమ్‌కెళ్ళేటప్పటికి ఆయన కంట్రోల్ చేయడం ఆపేసి, "ఇంక నువ్వు వెళ్ళు" అంటాడనమాట. ఆ తర్వాత బిజ్జలదేవ లేచి చెలరేగిపోతాడు. కట్టి పడేస్తాడు ఒక 2, 3 నిమిషాల పాటు ఆయన మాటలతోటి. దెబ్బకి ఎవరైతే లేడీ ఉన్నారో శివగామి ఉందో ఆవిడ కూడా అమ్మో! నిజమే కదా! ఇలా జరిగిపోతుందని చెప్పి ఆవిడ కూడా ఫీల్ అవుతుందనమాట. సో, ఇక్కడ పవర్ ఆయన యూజ్ చేసుకున్న టైమింగ్, ఆ సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకున్న టైమింగ్ అన్నమాట. ఆయన మాట్లాడిన మాటలు కాదు. అదే మాటలు గనుక వేరే సన్నివేశంలో గనుక ఆయన మాట్లాడుంటే, "శివగామి చాలు చాలులే పోవయ్యా చెప్పొచ్చాలు" అని చెప్పి పక్కన పెట్టేసేది. కానీ ఆయన యుటిలైజ్ చేసుకున్న టైమింగ్‌కి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. సో, చాలామంది మనలో ఏమంటే అన్నెసెసరీగా చాలా మాట్లాడుతూ ఉంటాం. ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో చాలా మందికి తెలీదు. మన మాటకి మనమే విలువ ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వేరే వాళ్ళు ఎవ్వరు కూడా వచ్చి విలువ ఇవ్వరన్నమాట. సో, మనం ఏదైనా మాట మాట్లాడితే లేకపోతే ఒక ప్రిసైజ్ టైమ్‌లో మాట్లాడితే, మన మాటకి ఎలా విలువిస్తారు అవతల పక్క వాళ్ళు. విలువ ఇచ్చేలాగా మనం ఎలా మాట్లాడాలి? ఏ విధంగా బిహేవ్ చేయాలి? ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలన్నది ఈ వీడియోలో మీకైతే బ్రీఫ్‌గా చెప్పడానికైతే ట్రై చేస్తాననమాట. సో, ఇందులో ఫస్ట్ పాయింట్ బీ ఆథెంటిక్. ఎలా మాట్లాడాలి? మీరెప్పుడు కూడా మీ మనసు లోతుల నుంచి మాట్లాడండి. అంతే తప్పితే ఏదో పక్కోడేదో చెప్పాడు గదా! వాడికి తగ్గట్టుగా మాట్లాడదాము. వాడిని ప్లీజ్ చేసే విధంగా మాట్లాడదామని కాదు. మీరేమనుకుంటున్నారో దాన్నయితే నిజాయితీగా చెప్పడానికి ట్రై చేయండనమాట. బీ హానెస్ట్. ఓపెన్‌గా మాట్లాడడానికి ట్రై చేయండనమాట. మీరేమనుకుంటున్నారు? కొన్ని సార్లేమంటే ప్రతిసారి నిజం చెప్పాల్సిన పనేం లేదు. ఒకవేళ ఆ ప్రెజెంట్ సిట్యుయేషన్ కొద్దిగా చల్లబడాలి, కొద్దిగా కామ్ అవ్వాలి. లేకపోతే పర్టిక్యులర్ పర్సన్ డిస్టర్బ్డ్‌గా ఉన్నాడు. ఆయన కొద్దిగా స్మూత్ చేయాలి. కొద్దిగా సూతింగ్‌గా మాట్లాడాలన్నప్పుడు ఒకసారి 2, 3 సార్లు అబద్ధం ఆడడం పర్వాలేదు. అలా కాకుండా ప్రతిసారి అబద్దాలే మాట్లాడడం. ప్రతిసారి జెన్యూనిటీ లేకపోవడం. మనం మాట్లాడే మాటల్లో ఇలా గనుక ఉన్నామంటే ఖచ్చితంగా మన మాటలకి ఎవరు విలువ ఇవ్వరనమాట. ఖచ్చితంగా ఇవ్వరు. సో, మీరెప్పుడు మాట్లాడినా సరే మాక్సిమం నిజం మాట్లాడడానికి ట్రై చేయండి. ఆథెంటిక్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ యొక్క మీ యొక్క ఫ్రమ్ హార్ట్ నుంచి అయితే మీరు మాట్లాడడానికి ట్రై చేయండనమాట. మీరెప్పుడైతే ఆలోచించి మాట్లాడతారో ఖచ్చితంగా కొద్దిగా మానిప్యులేట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందనమాట. అలా కాకుండా స్టే ట్రూ టు యువర్ వాల్యూస్. మీకంటూ కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ కట్టుబడి ఎప్పుడు మాట్లాడడానికి అయితే ట్రై చేయండనమాట. ఇది నంబర్ 1 థింగ్. అండ్ సెకండ్ వచ్చి బీ నాలెడ్జబుల్. చాలా మంది ఉండుంటారు. వాడికి ఆ పర్టిక్యులర్ కాంటెక్స్ట్‌లో ఏం జరుగుతుందో ఏం తెలీదు. బట్ వచ్చేసి "ఆ! అవునురా, అదిరా నాకు తెలుసు ఇలాంటివన్నీ. మొన్న ఇలాగ జరిగిపోయిందని" చెప్పి ఇష్టం వచ్చింది వాగుతూ ఉంటాడు. ఏదో చెప్తూ ఉంటాడనమాట. తెలీదు. ఏ కాంటెక్స్ట్‌లో మాట్లాడుతున్నాం? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఏం చేస్తున్నాం? ఇవేం తెలీదు. బట్ ఏమంటే నలుగురిలో వచ్చేసి అతను కూడా ఏదో మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు. ఇట్లాంటి వాళ్ళకి ఎవ్వరు కూడా విలువ ఇవ్వరనమాట. అలా కాకుండా పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో ఏం జరుగుతుంది? ఆ కన్వర్సేషన్ దేని గురించి? అన్నది ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. అండర్‌స్టాండ్ చేసుకోండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో నేను మాట్లాడాల్సిన అవసరం ఉందా? లేదా? ఇలాంటివన్నీ చూసుకున్న తర్వాత మాట్లాడాలి తప్పితే మనకు తెలిసిన సగం సగం నాలెడ్జ్‌తో గనుక మాట్లాడామంటే ఖచ్చితంగా నలుగురిలో నవ్వుల పాలవుతాం. సో, ఇటువంటి కాన్వర్సేషన్స్ అవాయిడ్ చేయండి తప్పితే, అనవసరంగా మధ్యలోకి వెళ్లి మీ పరువు మీరే తీసుకోవద్దనమాట. సో, ఆ పర్టిక్యులర్ థింగ్ గురించి మీకు కంప్లీట్‌గా తెలిస్తేనే మాట్లాడండి. అందుకే మనకొక ప్రొవర్బ్ కూడా ఉంది. ఏమంటే, హాఫ్ నాలెడ్జ్ ఈస్ మోర్ డేంజరస్ దాన్ నో నాలెడ్జ్ అని చెప్పి. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండనమాట. మీకేదైనా తెలిస్తే మాట్లాడండి. లేకపోతే లేదు. సైలెంట్‌గా ఉండండి. అండ్ థర్డ్ వన్ వచ్చి బీ క్లియర్ అండ్ కన్సైస్. కొన్ని కొన్ని సార్లు మన ఇంటికి కొంతమందొస్తారు. ఏదో పని మీద కొంతమంది వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత ఒక గంట సేపు ఉందనుకోండి ఇంట్లో. వాళ్ళు చెప్పాలనుకున్న విషయం లేకపోతే వాళ్ళు ఏ పని మీదొచ్చారో, ఆ పని గురించి మాట్లాడేది 2 నిమిషాలు, ఆ గంటలో. మిగిలిన 58 నిమిషాలు ఏదో సోది. వాడలా చేశాడు, వీడిలా చేశాడు, వీడిలా అయిపోయాడు, వాడలా అయిపోయాడు. నీకు ఈ విషయం తెలుసా? అది తెలుసా? ఇది తెలుసా? అని చెప్పి 58 నిమిషాల పాటు సోది చెప్తాడు. ఎందుకంటే వాడి దగ్గర అంత ఫ్రీ టైమ్ ఉంది. మనం ఏం చెప్తాం? బట్ ఈ పక్క వినేవాడికి చిరాకొస్తుంటుంది. "అరేయ్! ఏంరా బాబు నువ్వు పాయింట్‌కి రారా నాయనా! ఎందుకురా నా టైమ్ అంతా వేస్ట్ చేస్తున్నావు? ఏం చెప్తున్నావు?" అని చెప్పి చెప్పాలనుంటుంది. కానీ చెప్పలేడు. ఎందుకంటే అవతల పక్క వ్యక్తి కొద్దిగా తెలిసినవాడో లేకపోతే రిలేటివో. మరీ పొమ్మని చెప్పలేడు కదా! బట్ ఆయన పద్ధతి ఆయనదనమాట. ఆయన మారడు. ఆయన అలాగే చెప్తాడు. సో, ఈ విధంగా మాట్లాడితే పక్కవాడికి విసుగొచ్చేలా మాట్లాడకూడదన్నమాట ఎప్పుడు కూడా. పాయింట్‌కి రండి. స్ట్రెయిట్‌గా పాయింట్‌కి రండి. మీరేం చెప్తున్నారు? ఎందువల్లొచ్చారు? మీ పనేంటి? మీకు కావాల్సిందేంటి? ఇదంతా కూడా స్ట్రెయిట్‌గా పాయింట్‌కి రావడానికి ట్రై చేయండి. మధ్యలో అటు ఇటు కొద్దిగా అయినా సరే, కొద్దిగా తగ్గించి మాట్లాడడానికైతే ట్రై చేయాలనమాట. మనమొచ్చిన పర్పస్ నెరవేరిందా లేదా? మనమొచ్చిన పర్పస్ అవతల పక్కోడికి అర్థమైందా లేదా? అర్థమయ్యే భాషలో వాడికి చెప్తున్నామా లేదా? కొంతమందేమంటే కొద్దిగా లాంగ్వేజ్ ఎక్కువ తెలిసిన వాళ్ళు, లేపోతే ఇంగ్లీష్ బాగా తెలిసిన వాళ్ళు కొద్ది కొద్దిగా పెద్ద పెద్ద పదాలు వాడుతుంటారు. జార్గాన్ అనేది వాడుతుంటారనమాట. అవి పక్కోడికి అర్థం కావు. కొన్ని కొన్ని సార్లు అర్థం కావు. మళ్ళా దాని అర్థం చెప్పి చూసావా నాకెంతొచ్చో, నీకు రాదు ఇలాంటివన్నీ అని చెప్పి ఏదో ఎత్తి పొడవడానికి మాట్లాడుతుంటారు. ఇది కూడా అనవసరం. పక్కవాడు అండర్‌స్టాండ్ చేసుకునే కేపబిలిటీని బట్టి మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడు కూడా బీ క్లియర్ అండ్ కన్సైస్. మీరు ఏ పని మీద వచ్చారు? గెట్ టు ద పాయింట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ అవాయిడ్ జార్గన్ అనమాట. సో, పక్కవాడి టైం వేస్ట్ చేయకుండా మీరు చెప్పాలనుకుంటున్న పాయింట్‌ని స్ట్రెయిట్‌గా చెప్పి వదిలేయండి. ఇది నంబర్ 3.
నెంబర్ 4 వచ్చి లిజన్ యాక్టివ్‌లీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఎక్కడైనా సరే. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం అన్నది కాదు. పక్కవాడు చెప్పింది మనం వింటున్నామా లేదా? వినడం పక్కన పెట్టేసేయండి. కొంతమంది ఏం చేస్తుంటారంటే పక్కోడు ఏదో చెప్పిన వెంటనే వీడు వెంటనే రియాక్ట్ అయిపోతుంటాడు. ఎప్పుడు కూడా పక్కవాడు చెప్పింది విని మనం మాట్లాడడం కాదు. పక్కవాడు చెప్పింది విని, అర్థం చేసుకొని అప్పుడు మాట్లాడడం అయితే మనం మొదలుపెట్టాలి. అంతే తప్పితే వాడేదో అనేసాడు అని చెప్పేసి వెంటనే మాట్లాడనేసామంటే మనం కూడా ఆ ఎమోషన్‌లో ఒక మాట అంటాం తప్పితే వాడిని అర్థం చేసుకొని అయితే మనం ఎప్పుడు ఏం మాట్లాడమనమాట. సో, ఎప్పుడు కూడా వాడిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాడు ఏం చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడు? నిజంగా వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందా? ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఇట్లాంటివన్నీ ఆలోచించుకొని, అర్థం చేసుకున్న తర్వాత మీరొక మాట మాట్లాడండి. ఇలాంటి టైంలో కనుక మీరు మాటలు మాట్లాడారంటే ఖచ్చితంగా మీకైతే చాలా వాల్యూ ఇస్తారు వాళ్ళు. ఓకే. వాడేమన్నా సరే వెంటనే రియాక్ట్ అవ్వడురా. ఆలోచిస్తాడు. ఒక మాట మాట్లాడే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచిస్తాడు. సో, మనం ఏమైనా కావాలంటే వాడిని అడుగుదాం, సలహా అడుగుదాం తప్పితే పక్క వాళ్ళని చెప్పి మీ దగ్గరికి వస్తారు. మీ మాటకి ఎక్కువ వాల్యూ ఇస్తారనమాట. సో, పక్కవాడు ఏం చెప్తున్నాడు? దాన్ని మీరు అర్థం చేసుకొని వాళ్ళ పాయింట్‌ని అక్నాలెడ్జ్ చేయండి ఫస్ట్. ఓకే. వాడి పాయింట్ చెప్పాడు. ప్రతిసారి మనం చెప్పిందే రైట్ అవ్వాలని లేదు కదా! పక్కవాడు చెప్పిందంటే కూడా రైట్ ఉండొచ్చు. వాడు చెప్పిన పాయింట్‌ని అక్నాలెడ్జ్ చేయండి ఫస్ట్. ఫస్ట్ గుర్తించండి. ఓకే. వీడు ఈ పాయింట్ చెప్పాడు. వాడు ఆ మాట మాట్లాడాడు. తర్వాత అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఓకే. ఇప్పుడు నేను మాట్లాడతానని చెప్పి అప్పుడే మీరు మాట్లాడడం అయితే మొదలుపెట్టండి. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే ఎంపతి అనేదాన్ని చూపించడం స్టార్ట్ చేయండి. చాలా మందికి ఒక డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఎంపతికి, సింపతికి డిఫరెన్స్ ఏంటో తెలియట్లేదని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సింపతి అంటే ఏం లేదు. పక్కవాడి మీద పిటి చూపించడం, జాలి చూపించడం. అయ్యో పాపం అలా అయిందని చెప్పి చెప్పడం అన్నమాట. అదే సింపతి అంటే. అలా కాకుండా ఎంపతి అంటే ఏంటంటే మనల్ని ఆ పర్టిక్యులర్ వ్యక్తి ప్లేస్‌లో పెట్టి ఊహించుకుని వాళ్ళెంత బాధపడుతున్నారు, వాడెంత స్ట్రగుల్ అవుతున్నాడని చెప్పి ఆ బాధను మన బాధగా మనం ఫీల్ అవ్వడం అన్నమాట. అది ఎంపతి అంటే. ఎంపతి చూపించండి. ఒక పర్టిక్యులర్ పర్సన్ మీ దగ్గరకొచ్చి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఆయన కష్టం ఏంటి? అన్ని మొత్తం కంప్లీట్‌గా సావధానంగా వినండి. విన్న తర్వాత అర్థం చేసుకున్నప్పుడు ఒక మాట మాట్లాడడం తప్పితే, ఏదో పొరపాటున ఆవేశంలో మాట్లాడడం, అనాలోచితంగా మాట్లాడడం, ఇలాంటి మాటలు గనక మాట్లాడామంటే అటువంటి మాటలకి విలువ ఉండదు. అలాంటి మాటలు మాట్లాడిన మనకు కూడా విలువ ఉండదనమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. అట్ ద సేమ్ టైమ్ బి రెస్పెక్ట్‌ఫుల్. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. బూతులు మాట్లాడడం అనేదా లేకపోతే ఏదో చెడు లాంగ్వేజ్ మాట్లాడడం అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది అందరికి కూడా. అదేదో గొప్ప అనుకుంటున్నారు అందరూ కూడా. ఎక్కువగా యూత్ ఎవరైతే కొద్దిగా టీనేజర్స్ ఉంటారో 20స్ దగ్గరలో లేకపోతే ఎర్లీ 20స్ ఉన్నారో వీళ్ళేమంటే ఈ విధంగా బూతులు మాట్లాడడం అనేది ఏదో ఫ్యాషన్ అనుకుంటారు. మరి ఫ్యాషన్ ఏం కాదు. కొంతమందికి అది ఫ్యాషన్‌గా ఉండొచ్చు. ఆ టైప్ ఆఫ్ పీపుల్‌కి నచ్చచ్చు అలా మాట్లాడుతుంటే. బట్ చాలా మందికి ఏమంటే వెగటుగా అనిపిస్తుంది. అరే! ఏంట్రా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారురా అని చెప్పి. సో, ఎప్పుడు కూడా పొలైట్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. మీ యొక్క భావన అవతల పక్క వ్యక్తికి వీలైనంతగా అర్థం అయ్యేలాగా మీరైతే మాట్లాడడానికి ట్రై చేయండి. బూతులు మాట్లాడాల్సిన పనేం లేదు. ఒకవేళ మీరు నిజంగా అవతల పక్క వ్యక్తిని ఏదైనా అనాలన్నా సరే వేరే విధంగా తిట్టొచ్చు. సంథింగ్ ఏదైనా చేయొచ్చు. మీ చర్యల ద్వారా సంథింగ్ ఏదైనా చేయొచ్చు. అంతే తప్పితే ఈ విధంగా బూతులు మాట్లాడడం లేకపోతే వాడిని ఏదో మాట్లాడడం ఇలాంటివి అన్నామంటే ఖచ్చితంగా మనకు వాల్యూ పడిపోతుంది. అట్ ద సేమ్ టైమ్ మన మాటకి ఎవరు విలువ కూడా ఇవ్వరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వాడిని ఏదైనా అన్నామంటే "అరేయ్! వాడితో ఎందుకురా బాబు ఏదో ఎప్పుడు అసహ్యంగా మాట్లాడుతూనే ఉంటాడు." అట్లాంటి వాడి నోట్లో మనం నోటు పెట్టకూడదని చెప్పి చాలా మంది మనం వింటూనే ఉంటాం. సో, ఇటువంటివి ఎప్పుడు కూడా అవాయిడ్ చేయండి అన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మీరేం చేస్తారంటే అవాయిడ్ ఇంటరప్షన్ అన్నమాట. పక్క వ్యక్తి మాట్లాడుతున్నాడు. అతను ఏదో చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు వాడి మధ్యలో కట్ చేసేసి మన పాయింట్ వాడి మీద రుద్దేసి ఏదో చేస్తుంటారు చాలా మంది. అది కూడా చాలా తప్పు. వాడు చెప్పేది కంప్లీట్‌గా విన్న తర్వాత అప్పుడు మీరు మాట్లాడడం మొదలుపెట్టండి. అంతే తప్పితే వాడేదో ఒక పాయింట్ మొదలుపెడతాడు. ఆ మధ్యలోనే మనం దూరిపోయి మన యొక్క ఉద్దేశాన్ని కూడా వాడి మీద రుద్దేసి, వాడు చెప్పాలనుకున్నదాన్ని పక్కన పెట్టేసి, ఇదే రైట్ అని చెప్పి వాడితో ఒప్పించే ప్రయత్నం చాలా మంది చేస్తుంటారనమాట. సో, ఇది కూడా అవాయిడ్ చేయండి అనమాట. అట్ ద సేమ్ టైమ్ చివరగా ఏమంటే బీ పాజిటివ్. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, వీడు మాట్లాడితే కొత్త డౌట్‌లు తీసుకొస్తాడురా బాబు! అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. అలా కాకుండా ఒక పర్టిక్యులర్ వ్యక్తి ఏదైనా సమస్యతో మీ దగ్గరికొచ్చినప్పుడు సొల్యూషన్ ప్రపోజ్ చేసే విధంగా మీరు మాట్లాడాలి ఎప్పుడు కూడా. సో, అలా మాట్లాడాలి అంటే మీకు తెలిసుండాలి. ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ గురించి మీకు తెలిసుండాలి. అలా తెలిస్తేనే మాట్లాడండి. అలా కాకుండా వాడేదో సమస్యతో వచ్చాడు మీ దగ్గరికి. దానికి ఇంకో 2, 3 సమస్యలు ఎక్స్‌ట్రా యాడ్ చేసి పంపించడం కాదు కదా! లేదా మీ దగ్గర దానికి సరైన సమాధానం లేదు. మీరు సరైన సొల్యూషన్ చెప్పలేరు దానికి. ఎవరైతే తెలుసో వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పండి. అంతే తప్పితే వచ్చిన వాడిని ఇంకా కన్‌ఫ్యూజ్ చేసి, "నీ వల్ల ఏం కాదురా" కొంతమంది ఇలాగే మాట్లాడుతుంటారన్నమాట. ఏమంటే, "నీ వల్ల ఏం కాదు వదిలేసేయి. ఎందుకొచ్చింది ఇవన్నీ" అని చెప్పి ఆ వచ్చిన వాడి యొక్క జీల్ గానో, లేకపోతే వాడి యొక్క ఎంతూసియాజం కూడా చచ్చిపోయేలా మాట్లాడుతుంటారన్నమాట. అలా కాదు మాట్లాడేది. సో, పక్కవాడికి వీలైతే హెల్ప్ చేయండి. లేకపోతే వదిలేసేయండి తప్పితే వాడికి చెడు చేసేటప్పుడు మాట్లాడొద్దనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఏమంటే, మనం ముందే చెప్పుకున్నాం గదా! గుడ్ టైమింగ్ అనేది ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు మాట్లాడడం గాదు. ఎక్కడ మాట్లాడాలో తెలియాలి. ఎప్పుడు మాట్లాడాలో తెలియాలనమాట. మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం గదా! ఆ విధంగా మీరు మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. ఇక్కడ పర్టిక్యులర్‌గా నేనొక మాట మాట్లాడితే అది నలుగురికి ఉపయోగపడుతుంది. లేకపోతే సంథింగ్ ఏదన్నా వాల్యుబుల్ వాల్యూ యాడ్ చేస్తుంది దీనికని అన్నప్పుడు మాత్రమే మీరైతే మాట్లాడడానికి ట్రై చేయండి. మీరెప్పుడు గమనించండి. కొంతమంది ఎప్పుడు చాలా సైలెంట్‌గా ఉంటారు. ఎప్పుడు మాట్లాడాలో అప్పుడు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి చాలా వాల్యూ ఉంటుంది. వాడెప్పుడు కొంతమంది మీరు చూసే ఉంటారు.
కొంతమంది లొడ వాగుతూనే ఉంటారనమాట. వాళ్ళు ఎక్కువ మంది కేర్ చేయరు ఎక్కువ మంది. కానీ ఒక పర్టిక్యులర్ పర్సన్ వచ్చేగానే ఆ సిట్యుయేషన్‌లో ఒకసారిగా మారిపోతుందనమాట. ఒక్కసారిగా చాలా టెన్స్ ఫీలింగ్ వస్తుందనమాట. ఈ పర్టిక్యులర్ వ్యక్తి ఇప్పుడు ఏం మాట్లాడతాడో అని చెప్పి. సో, ఆయన సిట్యుయేషన్ మొత్తం అంతా అనలైజ్ చేసిన తర్వాత ఒక మాట చెప్తాడు. అందరూ ఆయన మాటకి కట్టుబడి ఉంటారు. ఎందుకంటే ఆయన మాటకి అంత విలువ ఇస్తారనమాట వాళ్ళు. వాళ్ళకి తెలుసు ఈ పర్టిక్యులర్ వ్యక్తి ఏం మాట్లాడినా సరే ఆలోచించి మాట్లాడతాడు. ఏం చేసినా సరే ఆలోచించి చేస్తాడు. పక్క వాళ్ళని అర్థం చేసుకొని సిట్యుయేషన్ అనలైజ్ చేసి మాట్లాడతాడు. సో, ఆయన మాటకు మనం విలువిద్దాం అని చెప్పి అందరూ కూడా ఆయన మాటకు అంత గౌరవం ఇస్తారనమాట. సో, ఆ విధంగా మనం మసులుకోవాలి తప్పితే ఎప్పుడు ఎక్కువ మాట్లాడేయడం, ఏదైనా గ్రూప్‌లో ఉన్నోడు ఎక్కువ మాట్లాడేస్తే లేకపోతే గట్టిగా మాట్లాడేయడం ఇలా చేస్తే ఎవరు విలువ ఇవ్వరనమాట. సో, ఈ విధంగా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా విలువ ఉండేలా చూసుకోండి. ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికైతే ట్రై చేయండి. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బాయ్.